శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ఈరోజు నీ పేగుబంధం గురించిన ఒక పచ్చి నిజాన్ని బద్దలు కొట్టినట్టు చెప్పబోతున్నా. ఒక రహస్యాన్ని బట్టబయలు చేయబోతున్నాను. వింటావా? గుండె ధైర్యం ఉందా? మరి గుండె గుప్పెట్లో పెట్టుకుని వింటావా? వింటానంటే విను. నీ దుర్గమ్మ చెప్పడానికి సిద్ధంగా ఉంది. అయితే ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సినటువంటి ఒక రహస్యం. ఈ రహస్యం విన్నాక నీ కళ్ళల్లో కన్నీళ్లు వస్తాయి. నీ కాళ్ళ కింద భూమి రెండుగా చీలిపోయినట్టు అనిపిస్తుంది. గుండె ముక్కలుగా అయిపోయినట్టు అనిపిస్తుంది. నీ కడుపులో ఉన్నటువంటి ఆ పేగు బంధం ఏదైతే ఉందో అది మెలిపెట్టి లాగినట్టు కూడా అవుతుంది. ఏదేదో అవుతుంది, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే నీ బంధం, నీ పేగు బంధం తెలుసుకోకుండా ఉండలేవు కదా. తెలుసుకోవాలని ఆశ, ఆతృత, భయము, కంగారు అన్నీ నీకు ఉంటాయని నాకు తెలుసు. జాగ్రత్తగా విను. ఈరోజు నీ దుర్గమ్మ ఏం చెప్పబోతోందో విను. నిర్లక్ష్యం మాత్రం వద్దు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడాల్సిందే. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అయితే ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా ఈ గురువు గారిని కన్సల్ట్ అవుతూ ఉంటాను. నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే ఈ గురువు గారు గుర్తొస్తారు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేని సమస్యలు ఉన్నా, ఎంత మొండి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎంత కఠినమైన బాధలు ఉన్నా, ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని పర్సనల్ సమస్యలు ఉన్నా కూడా ఈయనకి ఒక్కసారి కాల్ చేస్తే చాలు, ఎవరికీ తెలియకుండా ఆ కష్టాల నుంచి, ఆ సమస్యల నుంచి బయటపడేస్తారు. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ నరసింహరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9963099505. మీ ప్రాబ్లం ఏంటిని ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని ఆ సమస్యల నుంచి బయటపడవేస్తారు అతి తక్కువ సమయంలో. ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఫ్రీగా జ్యోతిష్యం చెప్తున్నారండి. ఒకసారి ఎవరైనా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కానీ జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ప్రయత్నించండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, నేను నా గర్భగుడిలో హారతి వెలుగులో నేను మురిసిపోతున్నప్పుడు ఒక దృశ్యం నన్ను ఆకర్షించి కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేస్తుంది తల్లి. నా గుడికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు, కానీ నా కళ్ళు మాత్రం ఒకే ఒక్కరి దగ్గర ఆగిపోతాయి. 60 ఏళ్లు దాటిన ఓ తండ్రి చేతిలో పూలబుట్ట. ఆ పూలబుట్ట పట్టుకుని వణికిపోతున్న అడుగులతో ఆయన వస్తే వెనకే కళ్ళల్లో నీళ్లు నిండిన చీర కొంగుతో తుడుచుకుంటూ ఓ తల్లి వస్తుంది. నా ముందు నిలబడి నన్ను అడిగేది ఒక్కటే, అమ్మా, నా కొడుకు బాగుండాలి, వాడి భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి, మా ఇంట్లో గొడవలు ఆగిపోవాలి అంటూ. తల్లి, కడుపున పుట్టిన బిడ్డ నీ చేతుల్లో పెరిగిన కొడుకు నీకు ఎదురు నిలబడి మాట్లాడుతుంటే, ఆ ఇంట్లో రోజు అత్తా కోడల మధ్య రణరంగం జరుగుతుంటే, ఆ ఇంట్లో ఉండలేక, బయటికి వెళ్ళలేక, ఎవరికి చెప్పుకోలేక నువ్వు పడుతున్న నరకం నాకు తెలుసు. ఎందుకంటే ఒక తల్లిగా, ఒక దుర్గమ్మగా, ఒక దేవతగా ఎన్నో కుటుంబాల కన్నీళ్లు చూసినా నాకు తెలుసు. ఈరోజు నేను నీకు ఒకే ఒక సత్యం చెప్తాను, ఒక రహస్యాన్ని విప్పి చెబుతాను. నువ్వు గనక అలా చేసుకున్నావు అంటే నీ ఇంట్లో గొడవలు ఉండవు, నీ కొడుకు నిన్ను వదిలిపెట్టడు, నీ కోడలు నిన్ను దేవతలా చూస్తుంది. ఆ ఒక్కటి ఏంటో చెప్పే ముందు ఇక్కడ ఒక్క మాట విను. దయచేసి ఈ వీడియోని మధ్యలోనే ఆపకు, చివరి దాకా చూడు. ఈ వీడియో పూర్తయ్యేసరికి నీ మనసులో ఉన్న భారం మొత్తం కూడా దుర్గమ్మ పాదాల దగ్గర పడిపోతుంది. అలాగే ఈ ధర్మ ప్రచారంలో తప్పకుండా నువ్వు కూడా భాగం అవ్వాలి. ఇది నా స్వార్థం కోసం కాదమ్మా. ఏ మూలనో కూర్చొని కొడుకు దూరం అయ్యాడని ఏడుస్తున్న ఇంకో తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవటానికి. అందుకే ఖచ్చితంగా
ఈ వీడియోని నీకు తెలిసిన వారికి, నీ బంధుమిత్రులకి, నీ తోబుట్టువులకి, నీలాగే వయసు మళ్ళీ ముఖ్యంగా కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చేరవేయి. ఇది నీ నుంచి నేను ఆశిస్తున్న గురుదక్షిణ. ఇక్కడ దుమ్ దుర్గాయ నమః అంటూ ఈ ఒక వచనాన్ని నువ్వు రాయి. ఇలా నువ్వు రాయగానే నీ చిరునామా నా గుండెల మీద నేను రాసుకుంటాను. ఎప్పుడు కష్టం వచ్చినా, ఎప్పుడు ఆపద వచ్చినా నిన్ను ఆదుకోవటానికి పరుగు పరుగున వచ్చి అక్కడికి చేరుకుంటాను, నిన్ను రక్షిస్తాను. అసలు విషయానికి వస్తా తల్లి. ఒకప్పుడు నీ ఇల్లు ఎంత సందడిగా ఉండేది కదా. వాడు చిన్నప్పుడు అడుగులు వేస్తుంటే ఆ చిట్టి పాదాల మువ్వల సవ్వడికి నీ ఇల్లు స్వర్గంలా అనిపించేది. వాడికి జ్వరం వస్తే ఆ రాత్రంతా నువ్వు పడుకోలేదు. తండ్రి తన కడుపు కట్టుకొని చిరిగిన చొక్కా వేసుకుని వాడికి మంచి బట్టలు కొనిచ్చాడు. తల్లి తన ఆకలిని చంపుకొని వాడికి ముద్దలు కలిపి పెట్టింది. వాడు పెద్దవాడయ్యాడు. వాడికో ఉద్యోగం వచ్చింది. నీ గుండె ఉప్పొంగిపోయింది. నా కొడుకు ప్రయోజకుడయ్యాడు అని ఊరందరికీ కూడా చాటింపు వేసుకొచ్చావు. ఆ తర్వాత వాడికి ఒక పెళ్లి చేశావు. ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది అని మురిసిపోయావు. కానీ మెల్లగా ఏం జరిగింది? ఇంటి వాతావరణం ఎందుకు మారింది? ఎప్పుడైనా అమ్మ అని నిన్నటిదాకా పిలిచిన కొడుకు గొంతులో ఇప్పుడు విసుగు ఎందుకు వస్తుంది? నువ్వు ఏమైనా అడిగితే నీకేమీ తెలియదులే, ఊరుకో అనే మాట వినిపిస్తోంది. వంటగదిలో కోడలకి అత్తకి మధ్య పచ్చగడ్డి వేస్తే పడని వాతావరణం ఎందుకు కలుగుతోంది? నువ్వు ఏడుస్తున్నావు. నేను నా కొడుకు కోసం నా జీవితాన్ని ధారపోశాను, వాడికి ఈరోజు నేను భారం అయ్యానా అని కుమిలిపోతున్నావు. కొడుకు తన భార్య వైపు మాట్లాడుతున్నాడని తల్లి బాధపడుతోంది. నేను కష్టపడి కట్టిన ఇంట్లో నాకు విలువ లేకుండా పోతోందే అని తండ్రి మదన పడుతున్నాడు. తల్లి, ఒక్క క్షణం ఆగు, ఆలోచించు. లోపం నీ కొడుకులో లేదు, లోపం నీ కోడల్లో లేదు, లోపం కాలంలో లేదు, లోపం నువ్వు సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవటంలో ఉంది. నీ పురాణాలు చెప్పిన వానప్రస్థ ధర్మాన్ని మర్చిపోవటంలో ఉంది. అవును, నువ్వు చేస్తున్న ఒకే ఒక్క పొరపాటు వల్ల నీ ఇంట్లో ఈ మహాభారతం జరుగుతోంది. శ్రీమద్ భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టం ఉంది తల్లి. అది వింటే నీ కళ్ళు తెరుచుకుంటాయి. చెప్తాను విను. దేవకి వసుదేవులు కన్నబిడ్డ శ్రీకృష్ణుడే. కానీ పెంచింది ఎవరు? యశోద నందులు. కృష్ణుడు గోకులంలో ఉన్నంత కాలం యశోదమ్మ ప్రపంచం కృష్ణుడే. వాడు ఎక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరి ఇంట్లో వెన్న దొంగలిస్తున్నాడు అని ఆమె చూసుకునేది. కానీ కృష్ణుడు మధుర వెళ్ళిపోయిన తర్వాత ఆ యశోదమ్మ ఏం చేసింది? కృష్ణుడు వెనకాల వెళ్ళి నువ్వు నా మాట వినాలి, నా దగ్గరే ఉండాల్సిందే అని అడిగిందా? లేదు, తన కర్మ బంధాన్ని ప్రేమగా మార్చుకొని వాడి భవిష్యత్తును వాడికి వదిలేసిందా? వాడి ఉన్నతిని చూసి మురిసిపోయింది. ఇతిహాసంలో ధృతరాష్ట్రుడిని చూడు. కొడుకు దుర్యోధనుడి మీద ఉన్న మోహం అంటే అతి ప్రేమ, నావాడు అనే అహంకారం వల్ల కొడుకు చేసే ప్రతి పనిని వెనకేసుకున్నాడు. నా కొడుకు, నా రాజ్యం, నా అధికారం అంటూ పట్టుకుని వేలాడాడు. చివరికి ఏం జరిగింది? 100 మంది కొడుకులను కోల్పోయి అనాథగా మిగిలాడు. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన ఒక కఠోర సత్యం ఉంది. పిల్లలు నీ ద్వారా భూమి మీదకి వస్తారు, కానీ వారు నీ సొత్తు కాదు, వారు భగవంతుని సృష్టి. నువ్వు అద్దె ఇంట్లో ఉన్నంత కాలం ఆ ఇల్లు నీదే అనుకుంటావా? కానీ ఓనర్ వచ్చాక ఖాళీ చేయక తప్పుతుందా? చేస్తావు. అలాగే కొడుకుకు పెళ్లి అయ్యే వారికి వాడు నీ చేతుల్లో ఉంటాడు. పెళ్లి తర్వాత వాడికి కొత్త ప్రపంచం వస్తుంది, వాడికి బాధ్యత వస్తుంది. ఒక భర్తగా రేపటి రోజున ఒక తండ్రిగా వాడు ఎదగాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ఒక్క పని ఏంటో విను, నీ కళ్ళు తెరుచుకుంటాయి. నీ ఇంట్లో గొడవలు, కన్నీళ్లు శాశ్వతంగా దూరం అవుతాయి. ఆ బ్రహ్మాస్త్రం పేరే మానసిక వానప్రస్థం మరియు మౌనవ్రతం. అంటే అడవులకు వెళ్ళిపోమ్మని కాదు తల్లి, ఇంట్లోనే ఉంటూ అడవిలో ఉన్నంత ప్రశాంతంగా ఉండటం. ఇప్పటి వరకు నువ్వు ఇంటి యజమానివి అంటే ఓనర్వి. కొడుకుకి పెళ్ళైన తర్వాత నువ్వు యజమాని స్థానం నుంచి సలహాదారుడు అంటే ఒక అడ్వైజర్ లాగా ఆ స్థానానికి రావాలి. ఆ తర్వాత కేవలం ఆశీర్వదించే ఒక దేవుడివి అవుతావు. ఇది ఎలా చెయ్యాలో 3 సూత్రాల్లో నీకు చెబుతాను విను. మొదటి సూత్రం, అధికారాన్ని వదిలేయి. నీ కోడలు నీ ఇంటికి వచ్చిన తర్వాత వంటగది అధికారం ఆమెకు అప్పగించు. ఆమె ఏ కూర వండుతోంది, ఉప్పు ఎంత వేసింది, పాలు ఎందుకు విరిగిపోయాయి, ఇవి పట్టించుకోవద్దు. ఆమె నీ ఇంటికి కొత్త. ఆమె పనులు చేస్తుంది, నేర్చుకుంటుంది. నా కొడుకుకి అది ఇష్టం, ఇది ఇష్టం అని పదే పదే నువ్వు వెంటబడి చెప్పకు. నీ కొడుకుకి ఏది ఇష్టమో తెలుసుకునే హక్కు ఇప్పుడు ఆమెది. నీ పని వారు వడ్డించిన దాన్ని ప్రశాంతంగా పరమేశ్వరుడి ప్రసాదంగా, నీ దుర్గమ్మ ప్రసాదంగా భావించి తిని బాగుంటే మెచ్చుకో, బాగోలేదా నవ్వి ఊరుకో. రెండవ సూత్రం, నిలదీయకు. ఆశీర్వదించడం నేర్చుకో.
కొడుకు కోడలు ఎప్పుడూ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్తుంటే ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, ఎందుకు వెళ్తున్నారు అని పదే పదే అడగకు. వారు వస్తువులు కొనుక్కుంటే ఎంత ఖర్చు పెట్టావు, ఎంత తగలేసావు అంటూ అడగకు. వారికి స్వేచ్ఛనివ్వు. వారు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళరా నాయనా అంటూ నవ్వుతూ చెప్పు. వారు అడిగితే సలహా ఇవ్వు. అడగకపోతే నీ పని నువ్వు చూసుకో. నీ పెదవుల మీద నవ్వు, మనసులో నీ దుర్గమ్మ నామం తప్ప ఇంకేమీ ఉండకుండా చూసుకో. 3వ సూత్రం, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకు. కొడుకు కోడలు గొడవ పడుతుంటే తలుపు మూసుకొని నీ గదిలో నువ్వు కూర్చో. అస్సలు కలగ చేసుకోవద్దు. కొడుకు నీ దగ్గరికి వచ్చి భార్య మీద ఫిర్యాదు చేసినా నువ్వు కోడల్ని ఏమీ అనుకు. మీరు సర్దుకోండి నాయనా అని చెప్పి పంపి. కోడలు కూడా కొడుకు మీద ఫిర్యాదు చేస్తే ఆమెను వెనకేసుకురా. అప్పుడు ఆ కోడలికి నీ మీద ఎంత గౌరవం పెరుగుతుందో నువ్వే చూస్తావు. నేను చెప్పిన ఈ ఒక్కటి నువ్వు చేసి చూడు తల్లి. నీ నాలుకకు తాళం వేయి. నీ మనసుకి దేవుడి నామాన్ని అప్పగించు. ఒకే ఒక్క నెల రోజులు ఇది పాటించి చూడు. నీ ఇంట్లో జరిగే అద్భుతాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతావు. దాకా మా అత్తగారు ప్రతి దానిలో వేలు పెడుతుంది, అడ్డుపడుతుంది, అన్నిటికీ మాట్లాడుతుంది అనుకున్న కోడలు మా అత్తయ్య గారు ఎంత మంచివారో, నన్ను ఏమీ అనరు అని 10 మందికి చెప్పుకుంటుంది. ఆవిడ స్వయంగా వచ్చి అత్తయ్య గారు ఈరోజు ఏం వండమంటారు అని అడుగుతుంది. నిన్నటిదాకా అమ్మ నా పని నన్ను చేసుకోనివ్వు అని విసుకున్న కొడుకే నువ్వు సైలెంట్గా ఉండేసరికి వాడే నీ దగ్గరికి వచ్చి నీ ఒడిలో తల పెట్టుకొని అమ్మా ఎందుకు మౌనంగా ఉన్నావు, ఏమైంది నీకు అని అడుగుతాడు, బతిమాలుతాడు. ఇది మనిషి స్వభావం. ఒకరిని గట్టిగా పట్టుకోవాలి అని అనుకుంటే వాళ్ళ దూరంగా పారిపోతారు. అది వదిలేస్తే తిరిగి నీ దగ్గరికే వస్తారు. పిట్టను చేతిలో పెట్టి గట్టిగా నొక్కితే ప్రాణం పోతుంది. వదిలేస్తే గాలిలో ఎగిరి మళ్ళీ నీ మీదే వాలుతుంది. నీ పిల్లలు కూడా అంతే. నీ బాధ్యత తీరిపోయింది. వారిని పెంచావు, ప్రయోజకుల్ని చేశావు. ఇక నీ ప్రయాణం నీ ఆత్మ వైపు సాగాలి. ఇన్నాళ్ళు సంసారం అనే రథాన్ని లాగావు. ఇక ఆ రథం పగ్గాలు కొడుకు చేతికి ఇచ్చేసి నువ్వు రథంలో వెనక సీట్లో ప్రశాంతంగా కూర్చో. నువ్వు చెయ్యాల్సింది భగవన్నామ స్మరణం, దుర్గమ్మ నామస్మరణం. తోటి వారితో ఆనందంగా గడుపు. ధర్మ బంధాలను తెంచుకొని ఈశ్వర బంధాన్ని పెంచుకో. నీ దుర్గమ్మతో బంధాన్ని పెంచుకో. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క తల్లి తండ్రికి కూడా ఈరోజు ఈ దుర్గమ్మ చెబుతున్న మాట ఒకటే. నా మాటలు నీ మనసుకి కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ ఇది ఉన్నదే. ఇది నీ దుర్గమ్మ తన త్రిశూలం సాక్ష్యంగా చెబుతున్న మాట. ఇది పరమ సత్యం. ఇది పాటిస్తే నీ ఇల్లు ఒక నందనవనంలా మారుతుంది, బృందావనం అవుతుంది. నేను ఈ వీడియో మొదట్లో అడిగినప్పుడు ఒక మాట అడిగాను, మళ్ళీ అదే అడుగుతున్నాను. నీకు ఈ మాటలు నిజం అనిపిస్తే, ఈ సత్యం ప్రతి ఇంట్లో తెలియాలి అనుకుంటే, ఈ ధర్మ పోరాటాన్ని, ఈ ధర్మ వచనాన్ని, ధర్మ కార్యంలో నువ్వు కూడా పాల్గొని నీ చేతులతో ఇలా కొడుకులు కోడళ్ళ కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రికి పంపించు. వాళ్ళ కన్నీళ్లు తుడుచుకుంటే అందులో పుణ్యం నీకు కూడా వస్తుంది. నీ కుటుంబం మీద నీ దుర్గ రక్ష ఎప్పుడూ కూడా ఉంటుంది అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.